నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే చాలా మంది స్టూడెంట్స్ మనం గట్టిగా మాట్లాడుకోవాలంటే పల్లెటూరు విద్యార్థులు అని అంటూ ఉంటాం. వాళ్ళ సెలక్షన్ని చాలా ఈజీగా అచీవ్ చేస్తూ ఉంటుంటారు. ఎలా పాసిబుల్ అవుతుంది అంటారు? దాన్ని అంటే వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ ప్యాటర్న్ని మనం ఏమైనా ఫాలో అవ్వచ్చా? ప్రతి ఒక్కళ్ళలోనూ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండూ ఉంటాయండి. రూరల్ బ్యాక్గ్రౌండ్, అర్బన్ బ్యాక్గ్రౌండ్. ఇనీషియల్గా మనం అబ్జర్వ్ చేస్తే అర్బన్ స్టూడెంట్స్కి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మోర్ ఫెసిలిటీస్ వచ్చాయి. కొంచెం వాళ్ళకి లోక జ్ఞానం కూడా ఎక్కువే. అట్ ది సేమ్ టైం ఫెసిలిటీస్ ఎక్కువ రావటం వల్ల, టెక్నాలజీని బాగా యూజ్ చేయటం వల్ల కొంత లేజినెస్ అనేది కూడా ఉంటుంది. అందరూ అని చెప్పను, బట్ పర్సంటేజ్ వైజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ జాబ్ తెచ్చుకోవాలి అనే హంగర్ ఉంటుంది చూడండి, అది రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఎక్కువ. దేనికి అని అంటే అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్, అంటే అది వ్యవసాయ కూలీ అవ్వచ్చు, లేకపోతే వ్యవసాయం చేసేటటువంటి కుటుంబం అవ్వచ్చు. వాళ్ళ జనరేషన్ మొత్తంలో, ఫ్యామిలీ జనరేషన్లో ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీ వాళ్ళే అవుతారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడితే రోజుకి 500 రూపాయలు సంపాదిస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. చాలామంది గ్రాడ్యుయేషన్ వరకు కూడా, ఈవెన్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా పొలం పనులకి వెళ్ళేటటువంటి పిల్లలు ఇప్పుడు ప్రిపరేషన్కి వస్తున్నారు. ఎస్ గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పటికీ పొలం పనులు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. లేదా ఫాదర్ ఏదన్నా ఒక 3-4 ఏకర్స్లో ఏదైనా అగ్రికల్చర్ చేస్తూ ఉన్నట్లయితే ఫాదర్కి హెల్ప్ఫుల్గా వెళ్తున్నారు. అంతెందుకండి, హైదరాబాద్లో ర్యాపిడోలు, ఓలాలు, ఊబర్లు చేస్తూ ఉన్నారు. సేల్స్ ఉమెన్గా చేస్తున్నారు. సో పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ, సో దే నో ద పెయిన్. వాళ్ళకి ఆ హంగర్ ఉంది లోపల. అంటే డబ్బు సంపాదించటం అనేది ఎంత కష్టమో వాళ్ళకి తెలుసు, ఎంత ముఖ్యమో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి ఆ ఫైర్ ఉంది లోపల. నెంబర్ 1, ఆ జీల్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా అది మోటివేషన్ ఇస్తూనే ఉంటుంది. నెంబర్ 2, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ కానివ్వండి, వాళ్ళు పెరిగిన వాతావరణం కానివ్వండి, వాళ్ళు పని చేసిన విధానం కానివ్వండి, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అంతా కూడా పని చేయడానికి అలవాటు పడింది. పొలంలోకి వెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం ఎండలో సాయంత్రం వరకు పనిచేసిన బాడీ, అంత కష్టానికి సపోర్ట్ చేసి, అంత కష్టానికి అలవాటు పడిన బాడీ ఇప్పుడు వచ్చి కూర్చొని ఒక 8 గంటలు 10 గంటలు కూర్చొని చదవండి అని అంటే బాడీ సపోర్ట్ చేస్తుంది ఫిజికల్గా. ఎందుకంటే ఆ కష్టంతో కంపేర్ చేస్తే ఇది కష్టం కాదు, జస్ట్ ఒక్క మైండ్ సెట్ మాత్రమే. ఆ మైండ్ సెట్కి వాళ్ళకి లోపల జీల్ ఉంది ఆల్రెడీ లోపల. నేను ఫ్యామిలీలో ఉద్యోగం తెచ్చుకుంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీని అవుతాను, మా అమ్మ నాన్ని బాగా చూసుకోవచ్చు, నా లైఫ్ సెటిల్ అవుతుంది అనేటటువంటి మైండ్ సెట్ ఆల్రెడీ ఉంది. బాడీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్లో కూడా అర్బన్ స్టూడెంట్స్ తోటి కంపేర్ చేసినట్లయితే, అంటే క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకొని ప్రోటీన్ పౌడర్స్ తాగి జిమ్కి వెళ్ళిన బాడీస్ కంటే చెప్పులు వేసుకోకుండా పొలంలో నడిచి ఎండకి ఎండిన బాడీ బాగా సపోర్ట్ చేస్తుంది ఈవెంట్స్కి. సో అది వాళ్ళకు ఉంది ఆల్రెడీ, బై డిఫాల్ట్, బై బర్త్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఒక్కటేంటి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం లాగ్ ఉంటారండి. ఓపెన్గా వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద ఒక 100 మంది పిల్లలు, ఒక 200 మంది పిల్లలు ఉన్నప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడాలి అని అంటే భయపడతారు. ఎలాగూ ఎస్ఐ జాబ్స్లో కానివ్వండి, కానిస్టేబుల్స్లో కానీ పర్సనల్ ఇంటర్వ్యూస్ అనేవి లేవు. ఎవరు కూడా మనల్ని మాట్లాడి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసేది కాదు. ఓన్లీ రిటర్న్ ఎగ్జామే. అదే అదృష్టం. ఓఎంఆర్ పేపర్ మీద బబుల్ చేసి ఉద్యోగం తెచ్చుకోవచ్చు. కాబట్టి మీరు టాకెటివా కాదా, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది ఇక్కడ డజంట్ మ్యాటర్. బట్ స్టిల్ అది కూడా వాళ్ళు ఓవర్కమ్ చేసుకున్నట్లయితే ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది. కమ్యూనికేషన్, పిఆర్ మెయింటైన్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏదైతే ఉందో, ఫిజికల్గా బాడీ సపోర్ట్ చేయటం కానివ్వండి, లోపల ఉద్యోగం తెచ్చుకోవాలి అనే హంగర్ కానివ్వండి, వాళ్ళకున్నటువంటి గోల్ కానివ్వండి, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, ఫ్యామిలీకి బ్యాక్ బోన్గా నిలబడాలి అనేటటువంటి వాళ్ళ లోపల యొక్క ఆ కసి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా బాగా ముందుకు నడిపిస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసేటప్పటికి రూరలా, అర్బనా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, నాన్ మ్యాథ్సా, డజంట్ మ్యాటర్. ఇక్కడ నువ్వు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే అంత మంచి మార్కులు వస్తాయి. సో వాళ్ళు పర్ఫామ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకున్న సిచ్యుయేషన్స్ అండ్ వాళ్ళు చూసిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక రకంగా కారణమై ఉండొచ్చు. ఖచ్చితంగా అండి, కష్టాల్లో నుంచి వచ్చిందే ఆ ఫైర్ అనేది. కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళ పేరెంట్స్ని
మంచిగా ఒక కారులో తిప్పాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో ఒక ఏసీ పెట్టుకోవాలి, అమ్మ నాన్నకి ఇబ్బంది లేకుండా బాగా చూసుకోవాలి, పండుగ వస్తే కొత్త బట్టలు కొనుక్కోవాలి, మంచి ఫుడ్ తినాలి. సో ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. అది కేవలం చదువుతోటే ఆ సిచ్యువేషన్స్ తీసుకురాగలము అని వాళ్ళకి తెలుసు. ఉద్యోగం తెచ్చుకోవాలి అని అంటే దెర్ ఈజ్ నో షార్ట్ కట్. ఖచ్చితంగా ప్రిపరేషన్ ఖచ్చితంగా కావాల్సిందే. మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక స్ట్రాటజీ తోటి ప్రాపర్ ప్లాన్ తోటి ఎగ్జిక్యూట్ చేయగలిగినట్లయితే కనుక ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఉద్యోగం తెచ్చుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైవ్ కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఊరిలో కానీ లేదా పక్కన ఉన్నటువంటి ఊరిలో కానీ పోలీస్ స్టేషన్ కంపల్సరీగా ఉంటుంది. అక్కడి నుంచి ఒక కానిస్టేబుల్ గారు కానీ, హెడ్ కానిస్టేబుల్ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటాం, ఎస్హెచ్ఓ కానీ ఎవరైనా వచ్చినట్లయితే ఊరిలో ఉండేటటువంటి ప్రెసిడెంట్ కూడా లేచి నుంచొని వారిని సార్ అంటూ పిలిచి, మేడం అంటూ పిలిచి వాళ్ళకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ వాళ్ళు కళ్ళతోటి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఆ పొజిషన్లో వీళ్ళు ఊహించుకుంటున్నారు, నేను అక్కడికి వెళ్ళాలి అనేది. ఆ పొజిషన్లోకి వెళ్తే లైఫ్ ఎలా టర్న్ అవుతుంది, ఎంత చేంజ్ వస్తుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళల్లో ఉండేటటువంటి కసి ఏదైతే ఉందో అదే వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. బట్ నాదొక చిన్న క్వశ్చన్ సార్. చాలామంది పేరెంట్స్ ఇక్కడ కంపారిజన్ ఉంటూ ఉంటుంది. వాళ్ళ ఇంగ్లీష్ మీడియం కాదు, పెద్ద మంచి స్కూల్లో ఏం చదవలేదు, మా పిల్లోడికి పర్సంటేజ్ ఉంది, మంచి స్కూల్లో చదివాడు, పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగుండింది, ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నారు ఎగ్జామ్ని అని పేరెంట్సే క్వశ్చన్ చేస్తూ ఉంటుంటారు. ఈ పిల్లలకి ఆ పిల్లలకి కంపేర్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. పేరెంట్స్కి మనం ఏం చెప్పొచ్చు, ఆ ప్రిపరేషన్ని ఎలా చూడాలి అంటారు ఆ టైంలో? ఓకే, ఏమండి మార్కులు ఎలా వస్తాయో పేరెంట్స్కి తెలియదు, బట్ ఎగ్జామ్లు రాసిన అందరికీ తెలుసు. బట్టినా సరే మార్కులు వస్తాయి. పేపర్లు నింపినా సరే వస్తాయి. సరదాగా ఉంటుందేమో కానీ ఇంటర్మీడియట్ సంస్కృత్ పేపర్లో సీరియల్ స్టోరీస్, మూవీ స్టోరీస్ కూడా రాసి పేపర్లు నింపితే నంబర్ ఆఫ్ పేపర్స్ని బట్టి మనకు మార్కులు వస్తాయి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అది కాదండి. 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ మీరు టిక్ పెట్టాలి. వెనక ఏం చేశారనేది సంబంధం లేదు. తక్కువ టైంలో ఆన్సర్ పెట్టాలి అని అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో మార్కులకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధం లేదు అనేది అందుకే. ఈ ప్రిపరేషన్లో మీరు ఎంత బాగా చదివారనేది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం. అమెరికన్స్కి కూడా ఇంగ్లీషే ప్రాబ్లం. శాట్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుందండి యుఎస్లో, గ్రాడ్యుయేషన్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ అది. ఆ ఎగ్జామ్కి కూడా యుఎస్ సిటిజన్స్ ఇంగ్లీష్కి ట్రైనింగ్ తీసుకుంటారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మనం తెలుగు వాళ్ళం కదండి, మీకు తెలుగు వచ్చా? మాట్లాడటం వచ్చు, చదవటం వచ్చు, రాయటం వచ్చు. కానీ ఒక ఎగ్జామ్ పెడతాను, సందులు సమాసాలు, తాత్పర్యాలు, నానార్థాలు, వీటి మీద మీకు క్వశ్చన్ పేపర్ ఒకటి ఇస్తాను, చేయగలరా అండి? కొంచెం కష్టమే సార్. కొంచెం కాదు, చాలా కష్టమే. ఒక 200 క్వశ్చన్లు ఇస్తాము, 200 మార్కులు. క్వాలిఫై అవ్వడానికి చెక్ చేసుకుంటాం అంతే. సో తెలుగు మాట్లాడటం వేరు, చదవటం వేరు, రాయటం వేరు. ఇంగ్లీష్లో కూడా 3 రకాల ఇంగ్లీష్లు ఉన్నాయండి. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్, ఒకటి అకాడమిక్ ఇంగ్లీష్, ఇంకోటి కాంపిటేటివ్ ఇంగ్లీష్. కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ న్యూ ఫర్ ఎవ్రీబడి. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో చదివిన పిల్లలకి కూడా ప్రాబ్లం ఇంగ్లీష్లోనే. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఒక టీచర్గా మాకు తెలుసు. ఇంగ్లీష్ ఈజ్ ఏ కామన్ ప్రాబ్లం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకుంటూ వచ్చిన పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ బాగా వచ్చేమో, అకాడమిక్ ఇంగ్లీష్ బాగా వచ్చేమో, వాళ్ళకి గ్రామర్ బాగా వచ్చేమో. బట్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అందరికీ అది కొత్త. అందుకనే నేను అన్నాను, యుఎస్లో ఉన్నటువంటి యుఎస్ సిటిజన్స్కి కూడా కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ న్యూ. అండ్ శాట్ ఎగ్జామ్కి వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. కాబట్టి ఇంగ్లీష్ అనేది కొత్త సబ్జెక్ట్ అండి, అందరికీ కామనే. మీ కొడుకు లేదా మీ కూతురు తెలుగు మీడియంలో చదివినా పర్వాలేదు, ఎందుకంటే ఇంగ్లీష్ అందరికీ కొత్తే. రెండో పాయింట్, కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి మెయిన్స్లో అవుట్ ఆఫ్ 200. అదే ఎస్ఐ ఎగ్జామ్లో అయినట్లయితే పేపర్ 1 ఇంగ్లీష్ ఉంటుంది, అది 100 మార్కులకి. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే ఇంగ్లీష్లో మీకు ఎక్కువ మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది, లేకపోతే తక్కువ మార్కులు వస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు అనేది ఏం లేదు. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, అది క్వాలిఫై అయితే చాలు. ఇంగ్లీష్లోనూ ఇంగ్లీష్ పేపర్ 1 ఉంటుందండి, పేపర్ 2 ఏమో తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. ఇది ఎస్ఐ మెయిన్స్లో. ఈ 2 పేపర్లు కూడా క్వాలిఫైయింగ్ నేచరే.
కాబట్టి అందులో నుంచి వచ్చేటటువంటి మార్కులు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే కాదు ఎస్ఐ ఎగ్జామ్కి. కానిస్టేబుల్ ఎగ్జామ్కి అయితే 20 నుంచి 25 క్వశ్చన్లు వస్తాయండి, నిజమే. అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే కాదు అది, ఎందుకంటే అది అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్తో సహా ఇంగ్లీషే ప్రాబ్లం. సో చాలామంది పేరెంట్స్కి ఇది అర్థమైతే చాలు సార్, ఎందుకంటే ఆ కంపారిజన్లో చాలామంది పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతామన్నా మనకు రావవి పల్లెటూరులో వాళ్ళకి వస్తాయని ఒక నానుడి అలా వేస్తూ ఉంటుంటారు. బట్ అది ప్రిపరేషన్లోనే కొంచెం టైం స్పెండ్ చేయాలి, కాలేజ్ వేరు కాంపిటేటివ్ వేరు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు. ఈ సందర్భంలో మీకు ఒకటి చెప్తానండి, మ్. చాలామంది పేరెంట్స్కి ఇది బాగా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది పేరెంట్స్ ఈ మధ్యకాలంలో ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ అనే కాదండి, మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జాయిన్ అవ్వడానికి వచ్చేటటువంటి పేరెంట్స్, మేము జనరల్ కేటగిరీ, మా పిల్లలకి జనరల్ కేటగిరీలో ఉద్యోగాలు రావు, ఈ ట్రెండ్ బాగా వినపడుతుందండి. అవును, ట్రూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిజర్వేషన్కి ఉద్యోగానికి మీ పిల్లలు తెచ్చుకోవడానికి సంబంధం లేదండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దేర్. జనరల్ కేటగిరీ వారికి ఉన్నాయి, బీసీ అంటే స్టేట్ గవర్నమెంట్ కాబట్టి బీసీ కేటగిరీ వైజ్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ ఇలా మనకి కేటగిరీ వైజ్గా ఉన్నాయి. జనరల్ కేటగిరీ కూడా వేకెన్సీస్ అలాట్ అయి ఉన్నాయి. అందులో మీ పిల్ల లేదా మీ పిల్లవాడు ఈ పరీక్ష రాసి మెరిట్ మార్కులు తెచ్చుకుంటే అందులో ఉద్యోగం మీకు వస్తుంది. ఒకవేళ మీకు తెలియక వేరే వాళ్ళు ఎవరో తెలిసి తెలియక చెప్పిన మాటలు నమ్మి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఉద్యోగాలు రావు, మీరు అప్లై చేయొద్దు అని పిల్లల్ని కనుక డిమోటివేట్ చేస్తే, అక్కడున్న పోస్టుల్లో మీ పిల్లలు అలాగా ఎవరైతే మీ కేటగిరీలో ఉన్నారో వాళ్ళే కొట్టుకొని వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే తెలియనట్లు ఉండండి తప్ప పిల్లల మీద రాంగ్ ఇంప్రెషన్ అనేది రుద్దద్దు. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అలాట్ అవుతున్నాయి. ఇప్పుడు అది కానిస్టేబుల్ అనుకోండి, డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్. ఎస్ఐ అనుకోండి, జోన్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్. మన కేటగిరీ మీరు దేని వాట్ ఎవర్ కేటగిరీ యూ బిలాంగ్ టు, వేకెన్సీస్ ఆర్ దేర్. ఒక్కటైనా ఉండనివ్వండి, నిజంగా మీ ప్రిపరేషన్ బాగుంటే ఆ ఒక్కటి మీకేగా వచ్చేది. మీకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళింది అని అంటే ఆ తెచ్చుకున్న వాళ్ళు, మీ కేటగిరీలో తెచ్చుకున్న వాళ్ళు, మీ జోన్లో తెచ్చుకున్న వాళ్ళు, లేదా మీ డిస్ట్రిక్ట్లో తెచ్చుకున్న వాళ్ళు మీకంటే బాగా చదివారు కాబట్టే కదా వాళ్ళకి వచ్చింది. ఇది అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నట్లయితే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, నేను కాదనను. బట్ నెగిటివ్ చూడకుండా పాజిటివ్ చూడండి. అక్కడ వేకెన్సీస్ కనపడుతున్నాయి, అప్లై ఫర్ ఇట్. టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైంని 100% యూటిలైజ్ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇవాళ నేను నా బెస్ట్ ఇచ్చొచ్చాను, ఇంతకు మించి నేను చేయడానికి ఏమీ లేదు అనేంతగా ప్రిపేర్ అయ్యి ఆ ఇచ్చిన టైంలో ఎగ్జామినేషన్ని అలా అటెంప్ట్ చేసిరండి. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఉద్యోగం రాకపోయినా సరే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐ హావ్ డన్ మై బెస్ట్. ఇంకా ఏదన్నా తప్పులు చేశానా, అందుకే నాకు ఉద్యోగం రాలేదా, నెక్స్ట్ టైంకి ఇది కరెక్ట్ చేసుకొని వెళ్తాను అనే కాన్ఫిడెన్స్ లోపల వస్తుంది. బట్ బిగినింగ్ నుంచే నీకు ఉద్యోగం రాదు, నువ్వు తెలుగు మీడియము, నువ్వు నాన్ మ్యాథ్స్, నువ్వు రూరల్ బ్యాక్గ్రౌండ్, మనం పల్లెటూరు వాళ్ళం మనకేమొస్తుంది, మనం జనరల్ కేటగిరీ మనకేమొస్తుంది, ఇలా పిల్లల మీద నెగిటివ్ రుద్దకండి. వీలైతే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వీలైతే దగ్గరున్న పోలీస్ స్టేషన్కో లేకపోతే మీ రిలేటివ్స్లోనో మీ ఊరిలోనో ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి గైడెన్స్ ఇప్పించండి. లైఫ్ ఎలా ఉంటుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ మనకు వస్తాయి, ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది, ఫ్యామిలీని ఎంత బాగా చూసుకోవచ్చు అనేది లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళని చూపించవచ్చు. మీ దగ్గరలో ఉన్న ఏ పిఎస్కైనా వెళ్ళి, అక్కడ ఎస్హెచ్ఓ ఉంటారండి, డిపెండ్స్ ఆన్ ప్లేస్, అది సిఐ గారు అవ్వచ్చు, ఎస్ఐ గారు అవ్వచ్చు. ప్రిపరేషన్లో ఉన్నాను సార్ నేను, లేదు మా బాబు మా పాప ప్రిపేర్ అవుతూ ఉన్నారు, కొంచెం వాళ్ళని ఒక 10 నిమిషాలు గైడ్ చేయండి అని అంటే ఎంత ఆనందంగా చేస్తారో తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేషన్కి వెళ్ళడానికి మనం భయపడతాం, కానీ మీరు నిజంగా వెళ్ళి మీ బాబుని కానీ పాపని కానీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి, సార్ నోటిఫికేషన్ వచ్చింది, మేడం నోటిఫికేషన్ వచ్చింది, కొంచెం గైడ్ చేయండి సార్, అమ్మ కొంచెం గైడ్ చేయండి, మోటివేషన్ చేయండి, ఎలా చదువుకోవాలో చెప్పండి అని వాళ్ళని అడిగితే ఆనందంగా వాళ్ళని గైడ్ చేస్తారు. సో పాజిటివిటీని ఇంజెక్ట్ చేయండి, మంచిని చెప్పండి, చెడు చెప్పకండి, నెగిటివ్ మాట్లాడకండి. నీకు రాదు నీకు రాదు నీకు రాదు నీకు రాదు అని అంటే లోపల అదే ఉండిపోద్ది. నీకు వస్తుంది, మేము అనుకున్నాము, ఎస్ గో అహెడ్. దానికి సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక పేరెంట్, సిబ్లింగ్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఆ పాజిటివిటీ తోటి
మన ప్రిపరేషన్ ఇంకా డబుల్ అవును 2x 3x స్పీడ్ అవుతుంది. ఓవరాల్గా చాలా ఎడ్యుకేట్ చేశారు సార్ ఈ ఎపిసోడ్ త్రూ పేరెంట్స్కైనా అండ్ స్టూడెంట్స్కైనా. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ. ఎందుకంటే అవసరం కూడాను, ప్రతి పేరెంట్కి ఇది అవసరం. పూర్తిగా చూడాలి ఎపిసోడ్ అనే కోరుకుంటాను నేను. పిల్లలు ఈ ఎపిసోడ్స్ చూసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేసిన ఈ వీడియో వాళ్ళకి పంపించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.